ప్రైజ్ లార్డ్. దేవాతి దేవునికి వందనాలు. ప్రభు నామమున మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు, శుభాలు తెలియచేస్తున్నాను. ఈ దినము ఉపవాస ప్రార్థనా దినం, 23వ రోజు. మీ అందరి కొరకు దేవుని పాదముల వద్ద నేను ప్రార్థిస్తూ ఉన్నాను. ఈ దినము కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాగ్దానము మొదటి సమయాలు గ్రంథము 10వ అధ్యాయము 1వ వచనము. అప్పుడు సమయలు తైలపు బుడ్డి పట్టుకుని సౌలు తల మీద తైలము పోసి అతనిని ముద్దు పెట్టుకుని, యెహోవా నిన్ను అభిషేకించి తన స్వాస్యము మీద అధిపతిగా నియమించి ఉన్నాడని చెప్పి ఇలాగ సెలవిచ్చెను. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఈ ఉదయకాల సమయంలో సర్వశక్తివంతుడైన నీ తండ్రి గొప్ప వాగ్దానాన్ని నీకు అందిస్తూ ఉన్నారు. ఆనాడు సౌలే తన నోటితో అన్నాడు, నా కుటుంబము ఎన్నిక లేనిది కదా, నేను ఎన్నిక లేని గోత్రంలో నుంచి వచ్చిన వాడిని కదా, నేను ఎలా దేవుడి చేత ఎన్నుకోబడతానని చెప్పి తనను తాను కించపరుచుకునే విధంగా తగ్గించుకుని మాట్లాడిన సందర్భం ఉంది. అయితే దేవుడు సౌలును ఎన్నుకుని ఇశ్రాయేలీయుల మీద రాజుగా ఉండేటట్లు అభిషేకించాడు. అతనిలో ఉన్న తగ్గింపు, అతనిలో ఉన్న మంచితనాన్ని దేవుడు చూచాడు. ఈరోజు ఈ వాగ్దానాన్ని వింటున్న నువ్వు కూడా అనుకోవచ్చు, నేను ఎంత గొప్ప స్థితికి వెళ్ళగలనా, అంత గొప్ప ఉద్యోగం ఏదన్నా వ్యాపారం చేయగలనా, నా బిడ్డలకు ఉన్నతమైన పెళ్ళిళ్ళు చేయగలనా, నేను అంత మంచి ఇల్లు కట్టుకోగలనా, ఇంత ఆత్మీయంగా బలపడగలనా, దేవునికి ధారాళంగా ఇచ్చి నేను అంత గొప్ప సేవ చేయగలనా, ఇలా అనేక రకాలుగా నువ్వు అనుకుంటావు. కానీ దేవుని సన్నిధిలో నువ్వు తగ్గింపుతో ఉండి, వినయం కలిగి ఉండి, ప్రార్థన చేసుకుని పరిశుద్ధంగా నీ జీవితాన్ని కాపాడుకుంటే, సౌలును దేవుడు ఏ విధంగా ఎన్నుకుని రాజుగా నియమించి అభిషేకించాడో, ఈరోజు ఈ వాగ్దానాన్ని వింటున్న నిన్ను కూడా, నీ జీవితాన్ని కూడా దేవుడు అలాగే గొప్ప ప్రణాళికతో ఎన్నుకుని ఆయన అభిషేకిస్తాడు. ఆమేన్. ఆయన దీవించడానికి, ఆయన ఎన్నుకోవడానికి అర్హత ఏంటి అంటే పరిశుద్ధమైన జీవితమే. నీకు డబ్బుంటే దేవుడు దీవిస్తాడు, నీ కులం పెద్దదైతే దీవిస్తాడు. అది దేవునికి సంబంధించింది కాదు, మనుష్యులది. దేవునికి కావలసింది హృదయ శుద్ధి. చూడండి, దావీదు కుటుంబంలో బాలుడైన దావీదుని దేవుడు ఎన్నుకోలేదా? గొర్రెలు కాచుకునే దావీదుని దేవుడు ఎన్నుకోలేదా? ఈ గాడిదలు కాచుకునే సౌలును దేవుడు ఎన్నుకోలేదా? దేవుడు అక్కడ తగ్గింపును చూస్తాడు. ఆయన మాట వినే హృదయం ఉందా లేదా అని చూస్తాడు. వన్స్ దేవునికి అలా కనిపిస్తే చాలు, ఆయన చాలా గొప్పగా దీవించి బ్లెస్ చేస్తాడంతే. ఈరోజు నువ్వైనను కూడా, నీ కుటుంబం అయినను కూడా దేవుని సన్నిధిలో తగ్గించుకుని యథార్థంగా జీవించి అలవాటు చేసుకోవాలి. ఏమి తిందుమా, ఏమి త్రాగుదుమా అనే ఆలోచన కాకుండా, ఈరోజు నా దేవునికి ఇంకా నేను ఏం చేయాలి, ఈరోజు ఇంకా ఎంత ప్రార్థన చేయాలి, ఈరోజు ఏ వాక్యం ఎలా చదువుకోవాలి, మందిరానికి వెళ్ళే విషయంలో సిద్ధపాటు అవుతూ, దేవుని సేవ కొరకు వాడబడుతూ, నీ ఆలోచన, నీ తలంపు దేవుడై ఉంటే గనక నీ జీవితంలో నీకు కావలసిన ప్రతిదాని విషయంలో దేవుడు అన్నిటిలో నేను ముందు పెట్టి, నీకు కావలసింది ప్రతిదీ ఇచ్చి దేవుడు తన రాజ్యంలో నిన్ను గొప్పగా హెచ్చిస్తాడు. హల్లెలూయా. సౌలు విషయంలో కూడా అద్భుతమైన ప్రణాళిక చేశాడు దేవుడు. ఆ గాడిదలు తప్పిపోయినప్పుడు ఇలా ఈ దైవజనుడు సమయాల దగ్గరికి రావడానికి దేవుడు ముందుగానే ఏర్పాట్లు చేసి తన ఎన్నిక చొప్పున అభిషేకించాడు. ఈరోజు నీ జీవితం కూడా దేవుని యొక్క చేతుల్లో పెట్టు, నీ ఆలోచన దేవుని చేతుల్లో పెట్టు, నీ అడుగులు మొదట దేవుని వైపు వెయ్యి. ఖచ్చితంగా దేవుడు నిన్ను ఎన్నుకుంటాడు, ఆయన నడిపించుకుంటాడు, ఆయన వాడుకుంటాడు. ఆయన నామానికి మహిమ కలిగేటట్లు నేను ఎందులో పైకి లేవనెత్తాలో, ఎందులో విస్తరింపు చేయాలో నా దేవుడు నీ జీవితంలో చేయబోతూ ఉన్నాడు. అట్టి కృప మీకు కలుగునుగాక. ఆమెన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన మా తండ్రి, ప్రేమ కలిగిన ప్రభువా, మీకు స్తోత్రాలు. ఈ ఉదయకాల సమయంలో మీరిచ్చిన గొప్ప వాగ్దానము ప్రతి బిడ్డ జీవితంలో నెరవేర్చి స్థిరపరచమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్.